ఇది వచ్చేసి మగ్గం వర్క్ కదండి. బ్యాక్ వచ్చేసి ఫుల్ హెవీ వర్క్ ఉందన్నమాట. ఇలా హెవీ వర్క్ వచ్చినప్పుడు బ్యాక్ పార్ట్ అనేది మనము లైనింగ్ పీస్కి మెయిన్ పీస్కి అటాచ్ చేసుకొని తర్వాత వచ్చేసి బ్యాక్ డాట్స్ అనేవి వేసుకుంటాం కదా. ఆ డాట్స్ అనేవి ఇప్పుడు వేయడానికి కుదరదండి, ఎందుకంటే హెవీ వర్క్ వచ్చింది కాబట్టి. ఇలా హెవీ వర్క్ వచ్చినప్పుడు మనము ఎలా వేసుకోవాలి అనేది ఈ వీడియో అండి. లాస్ట్ వరకు చూసి నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా హెవీ వర్క్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, డాట్స్ ఎలా వేయాలి అనుకుంటారు కదా. అది వచ్చేసి ఎలా వేయాలో చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి మనము నెక్ అనేది ఇలా తిప్పేసుకుంటాము. తిప్పేసుకున్నాక లైనింగ్ పీస్ అనేది బ్యాక్ అనేది వేసేసుకుంటామండి. ఇక్కడ వచ్చేసి మనం మెయిన్ పీస్కి లైనింగ్ పీస్కి వేసుకొని ఇలా బ్యాక్ డాట్స్ అనేవి వేసుకుంటాం. మామూలు పీసులకి అయితే ఇలా హెవీ వర్క్ వచ్చినప్పుడు మనము ఏం చేయాలనేది కొంచెం తెలియదు అనమాట. ఇవి ఎలా వేసుకోవాలి, లేకపోతే మగ్గం వర్క్ అయినా పగలగొట్టాలి, లేకపోతే ఎలా చేయాలి అని చెప్పి అనుకుంటారు. ఇది వచ్చేసి మనం ఎలా చేయాలంటే ఫస్ట్ వచ్చేసి లైనింగ్ పీస్ మొత్తం నెక్ మొత్తం తిప్పేసుకొని ఆ తర్వాత మనము డాట్స్ అనేవి వేసుకోవాలి. డాట్స్ చూడండి, అసలు మెయిన్ పీస్కి ఏం అవసరం లేదండి. ఇలా హెవీ వర్క్ వచ్చినప్పుడు డాట్స్ అనేవి ఇలా వేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది కూడా చాలా బాగుంటుంది అండ్ వర్క్ అనేది కూడా పోదనమాట. ఇక్కడ మనం ఇలా డాట్స్ అనేవి వేసేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి లైనింగ్ పీస్ మెయిన్ పీస్ అనేది అటాచ్ చేసేసుకోవడమే. చాలా సింపుల్ టిప్ అనమాట. ఈ టిప్ అనేది మీకు యూజ్ అవుతుంది అనుకోండి. ఇలా హెవీ వర్క్ వచ్చినప్పుడు మనం నెక్ మొత్తం తిప్పేసుకొని ఆ తర్వాత లైనింగ్ పీస్కి డాట్స్ అనేవి వేసుకోండి. వర్క్ బ్లౌజ్కి అనేది వేయకండి. వేస్తే మనకి వర్క్ మొత్తం పోతుందన్నమాట. మనం ఒక స్టోన్ అనేది పగలగొట్టినా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.